ఇక మరోమారు హైడ్రా దూకుడు. కొండాపూర్లో 36 ఎకరాల్లో ఆక్రమణల కూల్చివేత. హైకోర్టు తీర్పుతో తాత్కాలిక షెడ్లను కూల్చిన హైడ్రా దాదాపు 3600 కోట్ల విలువైన భూమిగా వెల్లడి అంట. సో నిన్న హైడ్రా ఏదైతే ఉన్నదో దాదాపు మొన్న గాజురామంలో కూర్చిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో అదొక ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ కొంతమంది ఇళ్లను కూల్చడం జరిగింది. ఇక్కడ కూడా చాలా ఇళ్లను ఒక 3600 కోట్ల విలువ చేసే ఒక భూమి అయితే ప్రభుత్వం భూమి అయితే ఉన్నదో దాన్ని కూడా హైడ్రా ఆధీనంలోకి తీసుకున్నది. అది కూడా నిన్న చాలామంది ఏమంటున్నారంటే అక్కడ మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము, మాకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది, మా పట్టా భూమి అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ హైడ్రా మాత్రము హుటాహుటిన నైట్కి నైటే వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో అయితే ఉన్నదో పండగ పూట వాళ్ళు కొంతమంది ఊరికి వెళ్ళినట్టున్నారు. ఆ ఊరికి వెళ్ళిన తరుణంలో రెండో రోజే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి నైట్కి నైటే వాళ్ళ గుడిసెలన్నీ మొత్తము కూల్చేయడం జరిగింది. ఇగో కబ్జాల చెర వీడుతున్న ప్రభుత్వ భూములట. హైడ్రా సాయంతో స్వాధీనం చేసుకుంటున్న సర్కారు. ఇప్పటికే దాదాపు 1000 ఎకరాలు స్వాధీనం, వీటి విలువ 60,000 కోట్లంట. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జాలు హైడ్రా సాయంతో ఆక్రమణలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్న సర్కార్ అంట. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటున్న కేసులపైన స్పెషల్ ఫోకస్ అంట. పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం అంట. సో మొత్తానికైతే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఏవైతే ఉంటాయో పెద్ద ఎకరాలు 36 ఎకరాలు కావచ్చు, ఇట్లా 56 ఎకరాలు కావచ్చు, మొత్తము వీటి విలువ చూసుకుంటే మొత్తం హైడ్రా తన ఆధీనంలోకి తీసుకున్న విలువ ఎంత అంటే మొత్తము 60,000 కోట్ల విలువ చేసే భూమిని తన స్వాధీనంలోకి తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. హైకోర్టు తీర్పు మేరకు సర్వే నెంబర్ 59లో అక్రమ నిర్మాణాల కూల్చివేత, 3600 కోట్ల విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులంట. ఇక కొండాపూర్లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హైకోర్టు తీర్పు మేరకు శనివారం హైడ్రా అక్కడ 5 తాత్కాలిక షెడ్లను కూల్చివేసిందట. స్వాధీనం చేసుకున్న ఈ భూమి విలువ దాదాపు 3600 కోట్ల దాకా ఉంటుందని అధికారులు తేల్చారు. కొండాపూరు ఆర్టీఏ కార్యాలయం పక్కనే ఉన్న భిక్షపతి నగర్లో సర్వే నెంబర్ 59లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారంట. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు చేపట్టారట. ఈ స్థలంపై హైకోర్టులో కేసు నడుస్తున్నది. విచారణలో భాగంగా ఇది ప్రభుత్వ భూమి అని తేలడంతో ఆక్రమణలు తొలగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో హైడ్రా సిబ్బంది శనివారం ఈ ఆక్రమణ తొలగింపునకు అత్యంత పకడ్బందీగా చేపట్టారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా చోట్ల భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారంట. ఆ ప్రాంతంలోకి మీడియా సహా ఎవరిని అనుమతించలేదు. దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో కారిడార్లు ఏర్పాటు చేశారంట. స్థానికులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారంట. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించడంతో పాటు అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. ఆ స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చిందని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్ కూడా మేము కూడా న్యాయపరంగానే దీన్ని కొట్లాడి ఏదైతే హైకోర్టు సంబంధించి కొట్లాడి బెంచ్ మీద కొట్లాడి తీర్పు వచ్చిన తర్వాతనే కూల్చేస్తామని హైడ్రా ఉంటుంది. కానీ వీళ్ళేమో రాత్రికి రాత్రి ఎట్లా కూలుస్తారు, పట్టా భూములు మాయ అని చెప్పేసి కావాలనే దీన్ని ప్రభుత్వం చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళందరూ బయటపడేసి మొత్తము గుడిసెలన్నీ గులగొట్టి ఎట్లా చేసారు. ఇక బడుగుల బతుకులు చెల్లా చెదురు. పండుగెళ్ళిన రెండో రోజే విరుచుకుపడ్డ హైడ్రా. కొండాపూర్ భిక్షపతి నగర్లో కూల్చివేతలు, సర్కారు స్థలం ఆక్రమణలంటూ తొలగింపు, భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు. శని ఆదివారాల కూల్చివేతలు చేపట్టదని హైకోర్టు చెప్పిన నిర్మాణాలే నేలమట్టమట. సో 36 ఎకరాల్లో పేదల నిర్మాణాలు నేలమట్టం. 60 ఏళ్ళుగా ఉంటున్నామన్న బాధితులు. పండగ పూట పేదలపై హైడ్రా ప్రతాపం చూపింది. బడుగు జీవులకు దసరా సంబరం లేకుండా చేసింది. మళ్ళీ కోర్టు సెలవు రోజున ఆసరా చేసుకొని శనివారం రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని భిక్షపతి నగర్ సర్వే నెంబర్ 59లోని ఇళ్లను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేసింది. భిక్షపతి నగరు ఇది ఆర్టీ ఆఫీసు దగ్గర భిక్షపతి నగర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి వాళ్ళన్ని సామాన్లు అన్నీ బయట పెడితే సామాన్లు కూడా తీసుకోకుండా మొత్తం ఫస్ట్ కూల్చేసిన తర్వాతనే వీళ్ళ ఆపరేషన్ మొదలైనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కోర్టుకు సెలవు రోజు కొరలు చాచిన హైడ్రా. పండుగను దూరం చేసిన సర్కారు. భిక్షపతి నగర్లో హైడ్రా కూల్చివేతరు. హైదరాబాద్ నగరంలోని హైడ్రా కూల్చివేతలు బడుగు జీవులకు దసరా సంబరం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకొని హైడ్రా బుల్డోజర్ను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు బగ్గుమంటున్నారు. దసరా పండుగ పిల్ల దసరా ముగిసిన మరుసటి రోజు శనివారం రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 59లోని ఇండ్లను హైడ్రా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేసింది. గతంలో జిల్లా కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఇది ప్రభుత్వ స్థలమేనంటూ హైకోర్టులు ఉత్తర్వులు
ఇచ్చిందట. సో 2 సార్లు గతంలో జిల్లా కోర్టు ఏదైతే ఉంటుందో రంగారెడ్డి జిల్లా కోర్టు సంబంధించి ఇది పట్టా భూమి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తే ఇప్పుడు హైకోర్టు మాత్రము ఇది ప్రభుత్వ భూమి అని తేల్చి చెప్పింది అని చెప్పేసి హైడ్రా చెప్పుకుంటూ రాత్రికి రాత్రే పండగ తెల్లారి ఏదైతే ఉన్నదో నిన్న శనివారము వాళ్ళ ఇండ్ల మీదకి పోయి కూల్చేయడం జరిగింది. సో ఇట్లా బాధితులు మాత్రము వాపోతూ ఉన్నారు. మీరు 60 ఏళ్ళ నుంచి పట్టా భూములు మాకు ఇచ్చిన ప్రభుత్వము పట్టా భూములు చేసి ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన భూములు వాటాయి. తల్లి ఓ అమ్మ ఎక్కడున్నావు దేవత, మేము ఆగమవుతున్నాం, మమ్మల్ని ఆగమాగం చేస్తున్నావు, రేకుల ఇళ్ళలో ఉన్నది కూడా కులగొట్టిండ్రు. మా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్న మా నాయన పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకుంటే ఈ భూమి ఇచ్చిండ్రు. అప్పట్లో ఇక్కడ ఏం లేకుండే, కంపకొట్టి ఇక్కడకు వచ్చినాం, పిల్లగాళ్ళు పెళ్ళికి వచ్చిండ్రు, మేమేం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఈ రేవంత్ రెడ్డికి న్యాయం అవుతుందా అని బాగుపడతాడా, ఈ ఎల్లవ తల్లి ఆయనను చూడకపోతుందా, మా ఉసురు కొట్టక తప్పదని చెప్పేసి ఒక అమ్మాయి చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. సో వీళ్ళు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటా అని చెప్పేసి అప్పట్లో ఎవరైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకుంటా వాళ్ళే ఇచ్చి వాళ్ళే కొలగొడుతురు, ఎట్లా కొలగొడతారు అని చెప్పేసి మేము నివాసం ఉన్నాము, ఆపరేషన్ చేయించుకుంటే మాకు పట్టా చేసిరని చెప్పేసి ఆమె చెప్పుకుంటూ స్థానికులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నది.